ఇంటర్వెల్ ఫైట్ డబ్బింగ్ చెప్తూ బయటకు వచ్చి 2,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని ట్వీట్ చేశాను. దగ్గర రీచ్ అయ్యాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఫోన్లో రాజాసాబ్ ట్రైలర్ చూశాను. నో డౌట్ కన్ఫామ్గా రాసి పెట్టుకోండి. రండి, అట్లుంది ట్రైలర్ తమ్ముళ్ళు. విజువల్ ఫీస్ట్. మంచి మనసున్న మహారాజు మారుతి అన్న, మగుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి నిర్మించిన ఈ రాజాసాబ్ సంక్రాంతికి మీ అందరికీ గులాబ్ జాములు గలగల్లాడించకపోతే చెప్తున్నాను తమ్ముళ్ళు. అలాగే కోడిగుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్ అయితే జాగ్రత్త, రాసి పెట్టుకోండి. 100% ఈ సినిమా ఈ డయాస్ పై నుంచి 2,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు. ఓకేనా? మనం అందరూ కలిసి ఇస్తాం. సో అలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఈ రాజాసాబ్లో చేశాను. మిమ్మల్ని అందరినీ నా స్థాయి వరకు 100% నవ్విస్తాను. ఎంతమంది కమెడియన్లు ఉన్నాయి ఈ సినిమాలో? సోలో పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న, ఓన్లీ 1 కమెడియన్ ప్రభాస్ అన్న, రాసి పెట్టుకోండి. ఎంటైర్లీ టీం మొత్తం బాగా చేశారంటారా అని, ఎంటైర్లీ మొత్తం టీం బాగా చేశారని చెప్పారు. ఇదంతా క్రెడిట్స్ డైరెక్టర్ గారికి వెళ్తాయి. ప్రదీప్ అద్వైత్ గారు ఈరోజు మనకి కెమెరా ముందుకు రావడం జరిగింది. ఆడియో ఫంక్షన్లో లేడు, మనకు ఏ ఫంక్షన్లో ఎక్కడ కనపడలేదు. ఈరోజు రావడానికి, ఆయన సినిమాను మనకు అందించడానికి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఏదైతే ఉన్నదో అదంతా మనకు రిజల్ట్ రూపంలో ఈరోజు మనం చూసాం. అలాగే మన మికిజయ్ గారి గురించి నేను ఒక్క మాట చెప్తా. తూట్లు పొడిచిన ఈ చెవులకి శ్రవ్యానందంగా సంగీతాన్ని అందించారా మికిజయ్ మేయర్, అలాగే మిల్కీ మేయర్ అని చెప్పి నాకు మన కామెంట్ వచ్చిందండి. దాన్ని ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూడా మేము ఎంజాయ్ చేయడం కాదు, సక్సెస్ని మేము ఎంజాయ్ చేయడం కాదు, ప్రేక్షక రూపంలో గిరగిర సాంగుకు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేయడం మనం కల్లారా చూసాం. అవన్నీ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి, ట్యాగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి కళ్యాణ్ రామ్ గారి గురించి ముందు ఫంక్షన్లో ఎందుకు మాట్లాడలేదంటే, ఇది రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ని ప్రేక్షకుల తర్వాత మాట్లాడదామని చెప్పి హీరోయిన్ గారి గురించి, కళ్యాణ్ రామ్ గారి గురించి, కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి నేను మాట్లాడలేదు. గురువు గారికి అని అంటాడు అన్నట్టు 40 సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవి అని మాకు ఫస్ట్ డే చెప్పినప్పుడు స్వప్నక్క ప్రదీప్ గారు నాకు అప్రోచ్ అయ్యి బలవంతం పెట్టి నన్ను తీసుకొచ్చారంటే వాళ్ళిద్దరూ రాలేదండి. కళామ తల్లికి మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు ఎక్కడో రుణం అక్కడో ఇక్కడో ఉన్నది కాబట్టి ఆ కళామ తల్లి వాళ్ళిద్దరిని పంపించి మీకు వెల్కమ్ చెప్పించి అందరి గుండెలకు మళ్ళీ మేము రాజన్